జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోపాన్ని ప్రేమతో జయించాలి, చెడుని మంచితో జయించాలి, లోపాన్ని ఔదార్యంతో, అసత్యాన్ని సత్యంతో, హింసను అహింసతోనూ జయించాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 12, 2025 సోమవారం. తిథి పౌర్ణమి రాత్రి 10:25 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం స్వాతి ఉదయం 6:17 వరకు, తదుపరి విశాఖ. యోగము వరియాన ఈ రోజంతా ఉంది. కరణం విష్టి ఉదయం 9:15 వరకు, తదుపరి భవ. రాత్రి 10:25 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. చంద్రోదయం సాయంత్రం 6:19. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:14 నుండి 8:51 వరకు. యమగండం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:56 వరకు. వర్జము మధ్యాహ్నం 12:33 నుండి 2:21 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 11:18 నుండి 1:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:53 వరకు. శుభ గడియలు ఉదయం 5:51 నుండి 7:12 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 6:35 వరకు. మే 12 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి పౌర్ణమి రాత్రి 10:25 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఉదయం 9:15 వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 6:17 తర్వాత నుండి వస్తున్న విశాఖ నక్షత్రం మంచి చెడుల మిశ్రమ నక్షత్రం. అంతేకాకుండా సోమవారం విశాఖ నక్షత్రం కలయికతో యమగంట యోగం ఏర్పడుతుంది. ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు బాపట్లలో శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం జరుగుతుంది. చంద్రుడు ఈ రోజు రాత్రి 2:27 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 2:27 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 2:27 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం
పాండవోద్యోగ విజయాలు గ్రంథం రాసిన వారు తిరుపతి వెంకట కవులు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. మహాభారతంలో చివరి పర్వం ఏది? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. కూర్మ జయంతి, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. 1984వ సంవత్సరంలో నెల్సన్ మండేలా గారు దక్షిణాఫ్రికాలో ఖైదు చేయబడిన 22 సంవత్సరాల తర్వాత తన భార్యను చూశారు. భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి జయంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 12 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృషభ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మిథున రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహ రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులా రాశి అవసరానికి సహాయం చేస్తారు. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తి చేస్తారు. మకర రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కుంభరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మీనరాశి దైవ బలం రక్షిస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.